చేస్తే ప్రాణాలు కాపాడడానికి ఒక చర్య మాత్రం చెప్పారు. రిజర్వేషన్ కూడా ఈ అసమానతలు తొలగించడానికి జస్ట్ ప్రథమ చికిత్స లాంటిది తప్ప చికిత్స కాదు. ఈ దేశం కులం అనేది పోయినప్పుడే అనేది పోయి అందరూ సమానం అన్నప్పుడే, అందరికి సమాన అవకాశం దొరికినప్పుడే రిజర్వేషన్ అనే వ్యవస్థ ఆటోమేటిక్ గా దాని అంతర్గత నిర్వీర్యం. అప్పటి వరకు రిజర్వేషన్లు ఉంటాయి, అసమానతలు ఉంటాయి. చెప్పేవాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఒకటికేమో అప్పర్ కాస్ట్ వాడికి ఏమో 90 మార్కులు వచ్చినాయి, ఒక లోయర్ కాస్ట్ వాడికి ఏమో 60 మార్కులు వచ్చినాయి, 60 మార్కులు వచ్చినప్పటికి ఆ సీటు దొరికిద్ది, నాకు దొరకదు అంటారు. మీ మైండ్ లోనే ఉంది కదా అయ్యా. అవును గోపీనాథ్ గారు, నేను కూడా ఇదే అంశం అడగాలనుకుంటున్నాను. కొంతమంది ఇప్పుడు బయట నేను చూసినంత వరకు చాలా వరకు ఎక్కువ వీళ్ళంతా మాట్లాడే వాళ్ళంతా కూడా సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్స్ లోనే ఈ కామెంట్స్ అన్ని చేస్తూ ఉంటారు. నాకేమో 350 మార్కులు వచ్చాయి, ఈ రిజర్వేషన్ వాళ్ళకి 170, 180 మార్కులు వచ్చాయి, కానీ వాళ్ళకు జాబ్ వచ్చింది, నాకు మాత్రం రాలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. నిజంగా అది పాసిబుల్ అవుతుంది? అంత వ్యత్యాసం నిజంగా సార్, ఒకవేళ కనుక సార్ ఓపెన్ కేటగిరీకి, రిజర్వేషన్ కేటగిరీకి 5-10 మార్కులు తప్ప, 10 మార్కుల లోపే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లోని అంత మార్కుల డిఫరెన్స్ ఎవరికి సీట్ రాదు. అది అబద్ధం. మినిమం క్వాలిఫైయింగ్ అని చెప్పి ఒకటి ఉంటుంది సార్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా సరే 100కి 35 మార్కులు తెచ్చుకోకపోతే వాళ్ళు పాస్ అయినట్టు కాదు సార్. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ దాటి కొంచెం మెరిట్లో వచ్చి జాబులు వస్తాయి. సో ఇప్పుడు మీరు అడిగిన ఏదైతే ఉందో, మేము మెరిట్లో 90 మార్కులకు వచ్చింది, మాకు 60 మార్కులు వస్తే వచ్చింది, రిజర్వేషన్ వాళ్ళకి 60 మార్కులు వస్తుంది అంటారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు సార్, ఎందుకంటే అది పాసిబుల్ కాదు. హలో, అవునవును తెలుసు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే వ్యత్యాసం మనం ఏదైతే నోటిఫికేషన్లు చూసినప్పుడు కూడా ఈ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి లేదంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి ఒక 25 నుంచి 30 మార్కుల వ్యత్యాసంతో మాత్రమే ఉంటుంది. లేదంటే ఆ ఫీజు ఏదైతే పరీక్ష ఫీజుకి సంబంధించిన మినహాయింపులు మాత్రమే పెద్దగా ఉంటాయి తప్పించి అంత పెద్ద ఎత్తున ఉంటుందని మాత్రం నాకు కూడా తెలియదు. కానీ మరి ఎట్లా అంటున్నారు? కావాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పి ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు, అసలు ఎందుకు చేస్తున్నారు? సిజేపీ ఉద్యమం ఎప్పుడైతే జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ చేసి రాజీనామా, గోపీనాథ్ మీ వాయిస్ రావట్లేదు. విషయం తెర మీదకి తీసుకురావాలి కాబట్టి రిజర్వేషన్ అనే విషయం తీసుకొచ్చారు తప్ప వాస్తవానికి రిజర్వేషన్ మీద అవగాహన కూడా లేదు వాళ్ళకి. ఏదైతే వీళ్ళు మెరిట్ 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 అంటారో, అసలు ఏది మెరిట్? మీ మెరిట్ ఎక్కడుంది? నిజం చెప్పాలంటే ఇప్పుడు మా ఎస్సీ సోదరులు కానీ, ఎస్సీ సోదరులు కానీ, బీసీలు కానీ సార్ బీసీలు ఓపెన్ కి సమానం సార్. ఈ రోజు బీసీలు ఓపెన్ కేటగిరీలో కొడితే తప్ప బీసీలకి జాబ్ వచ్చే పరిస్థితి లేదు. అంత పోటీ ఉన్నప్పుడు ఇప్పుడు అవకాశాల్లో రిజర్వేషన్ కావాలి అన్నప్పుడు, ఇప్పుడు సీట్ రాలేదు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళనో లేకపోతే ఈ నిమ్మ వర్గాలను నిందించడం దేనికంటే, మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఈ ప్రభుత్వం మీద చేసి 2 లక్షల మంది అప్లై చేసినప్పుడు అట్లీస్ట్ 150,000 మంది కన్నా సీట్లు దొరికే విధంగా కాలేజీలు పెంచమని అడగాలి కదా. అది అడగకుండా వీళ్ళ వల్ల రాలేదు అని చెప్పి వీళ్ళని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు చేయాల్సింది అసలు రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ లోని ఎవరు బాగుపడింది దాఖలాలు నాకైతే కనబడట్లేదు సార్. ఒకటి, ఈ దేశంలోని 90% జాబులు, 90% ఉద్యోగాలు కేవలం ప్రైవేట్ రంగంలోనే ఉంటాయి. అందులోని 10% ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉంటాయి. 10%లో ఉన్న వాటికి 50% మాత్రమే రిజర్వేషన్ వస్తుంది. అంటే ఈ దేశంలోని 95 జాబులు ఓపెన్ కేటగిరీలో ఉంటే కేవలం 5% మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. 5% ఉన్న ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్ పనిచేస్తున్నాయి. మిగతా ఎక్కడా రిజర్వేషన్ లేవు. అంతేకాకుండా సార్, ఇప్పుడు వీళ్ళు రిజర్వేషన్ అంటున్నారు, క్రీడా రంగంలో రిజర్వేషన్ లేవు కదా, వీళ్ళు మెరిట్ ఉంది కదా. మరి వీళ్ళ మెరిట్ చూపించి ఎన్ని పథకాలు తీసుకొచ్చారు సార్? ఎన్నిసార్లు క్రికెట్ లోని మనకి కప్పులు వచ్చినాయి? ఎన్నిసార్లు మనకి ఏమేమి గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చారు సార్? వీళ్ళు తీసుకురాలేదు కదా. సరే, సైంటిస్టులు అవ్వడానికి ఎటువంటి రిజర్వేషన్ లేదు కదా. మరి వీరు ఎందుకు అవ్వట్లేదు? వీరెందుకు జపాన్ని, చైనాని, అమెరికాని దాటేసి ఆ టెక్నాలజీని డెవలప్ చేయట్లేదు సార్? అంటే ఏదైతే కుట్ర ఉందో వీళ్ళ మీద కుట్రపూరితంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప ఎక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి? 5% మాత్రమే. భారతదేశం 100 జాబులు ఉంటే 5%మే రిజర్వేషన్లు, మిగతా అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. భూములు మీవే,
అసలు ఎక్కడో భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఇక్కడున్న ఆదివాసి బిడ్డలు ఓడు కొడితే కదా భూములు అయింది. ఆ భూములను ఆక్రమించింది మీరు కదా. 90% భూములు మీ చేతిలోనే ఉన్నాయి కదా. కంపెనీలన్నీ మీవే కదా. ఈ దేశంలో ఏది మీదిగా ఉన్నది? మొత్తం మీ చేతిలోనే ఉన్నది. రాజకీయం మీ చేతిలోనే ఉన్నది. తర్వాత ఈ ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి, మీ గుప్పెట్లో ఉన్నాయి. రిజర్వేషన్లు అంటే మేము వెనకబడి ఉన్నాం, మేము కూడా మా దాంట్లో పేదవాళ్ళు లేరంటే ఈ పేదరిక నిర్మూలన పథకం అనుకుంటున్నారా మీరు? పేదరిక నిర్మూలన పథకం కాదు కదా రిజర్వేషన్ అనేది. సామాజిక అసమానతలకు వాటిని తగ్గించడానికి వచ్చింది కదా సార్. రైట్ రైట్ గోపీనాథ్ గారు, కేవలం రిజర్వేషన్ అని సామాజిక అసమానతలు తగ్గించడానికి మాత్రమే తప్ప ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి ప్రభుత్వాలు వాళ్ళకి ప్రైవేటైజేషన్ కానీ వాళ్ళకి ఏమైనా ఇవ్వడం కానీ చేయాలి, కానీ రిజర్వేషన్ నిందించడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం సార్. అయితే రైట్ వినోద్ నాయక్ గారు, ఇప్పుడు ఈ ఏదైతే మనకి సోషల్ మీడియాలో కావచ్చు, బయట కొంతమంది ఈ ఉద్యోగ విషయాల్లో, ఈ కాలేజ్ సీట్ల విషయాల్లో ఏవైతే మాట్లాడుతున్నారో దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు సార్? ఇప్పుడు సిజేపీ ఉద్యమం అనేది నిజంగా వాళ్ళు ఒక నాలెడ్జ్ విధంగా నాకైతే అనిపిస్తలేదు. రిజర్వేషన్ అనే అంశము సామాజిక వర్గాలకు ఒక ఆయుధం లాంటిది. ఎందుకంటే వాళ్ళ అరగారిన వర్గాలు గతంలో అనగదొక్కబడ్డాయి. ఈ రోజు బయటికి వస్తున్నారు. ఈ రోజు ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్తున్నారంటే వాళ్ళు రిజర్వేషన్ అంశాన్ని వాడుకొని చదువుకొని ఈ రోజు మనము ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలను పొందగలుగుతున్నాం. ఇప్పుడు నా పిల్లలకి నేను ఆ రిజర్వేషన్ ఫలితాలను పొందుతూ నా పిల్లల్ని చదివించుకోగలుగుతా. వాళ్ళకి కావాల్సిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వాళ్ళు ప్రపంచ దేశాలను కొల్లగొట్టి మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తే వీళ్ళెవరండి అసలు? వీళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంది? 46 డిగ్రీలు చేసిన అంబేద్కర్ కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? అంబేద్కర్ లాంటి వాళ్ళనే ఆ రోజు పాఠశాలలో రానియలేదు. ఈ రోజు రిజర్వేషన్ కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతున్నారండి మీరు? ప్రతి కాలేజ్ లా కావచ్చు, ప్రతి యూనివర్సిటీలా కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ దేనికి అడుగుతున్నారు? మా క్యాస్ట్ కావాలి, మేము అనగానే వర్గాలను మమ్మల్ని కించపరుస్తారు, మా భూములు లాక్కుంటారు, మేము ప్రతి చేసేది కుమ్మరోళ్ళ పనులు చేయాలి, ఎస్సీ వాళ్ళు ఎస్సీ పనులు చేయాలి, ఎస్టీ వాళ్ళు ఎస్సీ పనులు చేయాలి. ప్రతి వర్గానికి ఒక కుల ప్రాతిపదికన ఒక్కొక్క పని ఉన్నాయి. ఉన్నత వర్గాలకు ఏ పని ఉందా అండి? మమ్మల్ని దోచుకునే పనులు మాత్రమే ఉంటాయా? ఏ విధంగా సమర్థిస్తున్నారు మీరు ఇప్పుడు రిజర్వేషన్ తొలగించాలని? అంటే మేము మళ్ళా బానిసలై వాళ్ళ చెప్పు చేతల్లో వెళ్ళాలనా?